అక్రమాలకు చెక్. డ్వాక్రా మహిళల కోసం డిజిటల్ రెవల్యూషన్ రికవరీ యాప్ వస్తోంది. ఆగస్టు నుంచి డ్వాక్రా సంఘాల రుణాలు ఇక డిజిటల్ మార్గంలో. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం డ్వాక్రా మహిళల సంక్షేమానికి మరో కీలక చర్య తీసుకుంది. డ్వాక్రా సంఘాల రుణాల వసూలు ప్రక్రియలో పారదర్శకత తీసుకురావడానికి ప్రభుత్వం త్వరలో రికవరీ యాప్ ను ప్రారంభించబోతుంది. ఈ యాప్ ద్వారా మహిళలు ఇక నుంచి తమ వాయిదాలను నేరుగా శ్రీనిధి ఖాతాలో జమ చేయగలుగుతారు. గతంలో విలేజ్ ఆర్గనైజేషన్ అసిస్టెంట్లకి నగదు చెల్లించి వారు గ్రామ సంఘాల ద్వారా డబ్బును జమ చేయాల్సిన ప్రక్రియలో అనేక సమస్యలు ఎదురవుతున్నాయని ప్రభుత్వం గుర్తించింది. ఇప్పటి వరకు ప్రైవేటుగా నగదు చెల్లించినా సరే ఖాతాల్లో జమ కాలేదన్న ఫిర్యాదులు వచ్చాయి. ఫలితంగా మహిళలకు జరిమానాలు పడడం, క్రెడిట్ స్కోర్స్ దెబ్బతినడం వంటి పరిణామాలు చోటు చేసుకున్నాయి. అంతేకాకుండా స్థానిక అధికారులపై అక్రమ లావాదేవీల ఆరోపణలు రావడంతో ప్రభుత్వం మధ్యవర్తిత్వ వ్యవస్థను తొలగించేందుకు ఈ యాప్ ను తెచ్చింది. ఇకపై వాయిదా చెల్లించిన వెంటనే మహిళలకు మెసేజ్ రసీదు, ట్రాన్సాక్షన్ స్టేటస్ వచ్చే విధంగా వ్యవస్థను రూపొందించారు. ఈ యాప్ ప్రారంభమైతే మహిళలు డిజిటల్ గా చెల్లింపు చేసే బ్యాంక్ లింకేజ్ లోన్స్ కోసం అర్హత పొందడం మరింత సులభమవుతుంది. అంతేగాక గత ప్రభుత్వ కాలంలో వాణిజ్య బ్యాంకుల నుంచి తెచ్చిన 1000 కోట్ల రుణాన్ని ఇతర అవసరాలకు మళ్లించారని వచ్చిన ఆరోపణలకు ఈ యాప్ ఓ పరిష్కార మార్గంగా నిలవనుంది. స్థానికంగా మహిళలు చెల్లించిన వాయిదాలు పూర్తిగా శ్రేణిధికి చేరడం ద్వారా సంస్థల మీద ఉన్న నమ్మకం పునరుద్ధరణ అవుతుంది. మొత్తంగా రికవరీ యాప్ ద్వారా డ్వాక్రా మహిళలకు ఆర్థికంగా మరింత స్వాలంబన సాధ్యమవుతుంది. మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసం వెంటనే మన DAR ఫోకస్ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి.